వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన సిరిగిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బ్రెడ్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ 8 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. కొన్ని జీడిపప్పులు, అలాగే పచ్చిమిర్చి, బీన్స్ అండి. ఇవి రెండు కూడా బాగా సన్నగా తరిగి తీసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే బీన్స్ కూడా సన్నగా తరిగి తీసుకున్నాను. అలాగే క్యారెట్లు, ఒక క్యారెట్ అనమాట పెద్దది. దీన్ని కూడా సన్నగా తరిగి కట్ చేసి తీసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. 2 ఆనియన్స్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు సన్నగా ఈ విధంగా కొత్తిమీర సన్నగా తరిగి తీసుకున్నాను. కరివేపాకు కడిగి పక్కన పెట్టుకున్నాను. 2 మీడియం సైజు టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడేమన్నమాట నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి తీసుకోండి. ఒక చెక్క నిమ్మరసం ఇవన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను నెయ్యి అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆవు నెయ్యి, మనం కావాలంటే గేదె నెయ్యి కూడా వేసుకోవచ్చు, లేదంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వేసుకొని మనం ఇదంతా కూడా ఈ విధంగా ప్యాన్కి బాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మనం తీసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా మనం ఇక్కడ నేను 4గా పెట్టుకున్నాను. 8 తీసుకున్నాను కదా, ఫస్ట్ 4 పెట్టుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 2 వైపులా మనం తిప్పుకుంటూ ఈ విధంగా 2 వైపులా కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల మనకి ఈ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ ఉప్మా చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేయటం వలన మనకి ఇది ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ చేసామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా నేనైతే ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చి ఒక 4 మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట. ఈవినింగ్ స్నాక్గా ఈ విధంగా మనం రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ మనము ఒక 9 పీసెస్ వరకు కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చక్కగా కట్ చేసుకొని పీసులన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. అలాగే ఆయిల్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులో మనం తీసుకున్న జీడిపప్పులు అనేవి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం అలా చిటపట అనేటప్పటికి మనం తీసుకున్న కరివేపాకు అనేది వేసుకుందాము. కరివేపాకు కూడా చిటాపట అంటుంది చూడండి. ఇలా చిటాపట మోగేటప్పుడే మనం ఇందులోకి ఉల్లిపాయ తరుగు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ తరుగు వచ్చేసి మనం బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఊరికి కొంచెం అట్లా ఆయిల్లో 2 నిమిషాలు అలా మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా వేసుకొని మనం ఈ తాలింపులోనే కొంచెం మగ్గనివ్వాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చితనం పోయే వరకు కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అలాగే క్యారెట్లు ఇవన్నీ కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మనం పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. తాలింపులో కొద్దిగా అలాగా వేయించుకుంటే సరిపోతుంది. అంటే పచ్చి వాసన ఉంటుంది కదా, అది కొంచెం అలా తగ్గేలాగా వేయించుకునేసి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపోను ఉప్పు అనేది వేసుకోవాలి. ఎక్కువ ఉప్పు వేయకూడదు, కొంచెం తక్కువే వేసుకోండి. అలాగే పసుపు కొద్దిగా, ఒక టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి వేసాను. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇందులోకి కారం అనమాట, ఒక టేబుల్ స్పూను కారం తీసుకున్నాను. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ కారం పట్టదు, కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కారంగా లేదనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ మసాలాన్ని కూడా చక్కగా అలా ఒకసారి కలయబెట్టేసి మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలయబెట్టండి. దీనివల్ల ఏంటంటే మనం వేసుకున్న ఈ కారం, ఉప్పు ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా చక్కగా ముక్కలై పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఒకసారి కలయబెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, వాటిని వేసుకోవాలి.
ఈ తాలింపులోనే మనం కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రెజెంట్ నా కాడ క్యాప్సికమ్ లేదు. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. కొత్తిమీర వచ్చేసి ఎక్కువగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ఒక చెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా పిండుకోవాలి. నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా కలయపెట్టుకోవాలి. మనం బ్రెడ్ పీసెస్ ఇప్పుడు వేసుకున్నాం కదా, దీనికి మసాలా అంతా పట్టేలాగా ఒక్కసారి అట్లా మనం పైకి ఎగరవేసినా సరే, లేదంటే గెంటతో చక్కగా కలయబెట్టినా సరే, ఇవి మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలయబెట్టుకోవాలి. అడుగు మాడకుండా బ్రెడ్ పీసెస్ కొంచెం మెత్తబడి చక్కగా మసాలా అనేది పట్టడానికి ఒక కొద్దిగా వాటర్ అనమాట. ఒక పావు గ్లాస్ వాటర్, చిన్న టీ గ్లాస్తో ఒక పావు గ్లాస్ వాటర్ అనేది చుట్టూ చిలకరించి కానీ లేదంటే చల్లుకొని కానీ మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టి చక్కగా తీసి మళ్ళీ కలబెట్టామంటే చాలు ఫ్రెండ్స్, చక్కగా రెడీ అయిపోతుంది. బ్రెడ్ ఉప్మా అనేది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ ద్వారా ఫీడ్బ్యాక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.